హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ కళ్యాణి అండి. ఇదైతే అమ్మ వాళ్ళు పాలు పొంగించిన రోజు అనమాట. సో ఇక్కడ మార్నింగ్ అయితే అమ్మ లేసేసి ఊడ్చి మొత్తం అయితే చల్లేసింది. సో నన్ను అయితే ముగ్గులు వేయమని అయితే లేపిందనమాట. సో నేను లేచేసి ఇక్కడ గేటు బయట మనకి కడపలాగా ఉంటుంది గేట్ దగ్గర. సో దానికి మొత్తం పసుపు రాసేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ బయట ముగ్గు అయితే పెట్టేసుకొని లోపలికైతే వచ్చేస్తున్నాం. లోపలికి ఎప్పుడు చేసుకున్నా కూడా ఏం కాదు, ఫస్ట్ అయితే బయట వేసుకోవాలి. ఇంట్లోకి వచ్చేసి బోళ్ళన్నీ సర్దుకొని బయటికైతే వెళ్తున్నాను అనమాట. సో బోళ్ళన్నీ బోళ్ళ గంపలో వేసేసి బయటికైతే తీసుకెళ్తున్నాను. మళ్ళీ 1కి 10 సార్లు తిరగడం అయితే మంచిగా అనిపించదు కదా, ఊరికే కాళ్ళు కూడా వస్తాయి. ఒకటేసారి గంప పట్టుకొని బయటికి పోతే మంచిగా అయితే ఉంటుంది. ఇక బోళ్ళన్నీ సర్దుకొని బయటికి పోతున్నా. మా తమ్ముడు పిల్లలు ఇంకా లేవలేదు. సో నేను బోళ్ళు సర్దుకొని ముగ్గేసేలోపు అమ్మ బయట కూడా కడిగేసింది. మా పిల్లలు అయితే ఇంకా లేవలేదనమాట. సో ఇప్పుడు ఈ బోళ్ళన్నీ తోముకోవాలి మనము. సో వీటి మీద నీళ్ళు అయితే చల్లుకుంటే మనం ముగ్గులేసే వరకు అయితే బోళ్ళ పని అయితే అయిపోతుంది. మా నాన్న అయితే పొద్దున్నే లేచిండు. అసలు నిద్ర కూడా పోలేదో నాకు తెలియదు, కానీ పొద్దుటి నుంచి లేపుతూనే ఉన్నాడు. తనకి ఏదైనా పని ఉందంటే మస్తు ఆరాటం ఉంటుంది. ఇంకా తన వర్క్ తను కంప్లీట్ చేసుకొని బ్రషింగ్ అయితే వేస్తున్నాడు. తమ్ముని లేపి అమ్మ ఇన్నో రూమ్ కూడా కడిగేసింది. మా పిల్లలైతే బయట మంచాల పడుకోబెట్టింది. సో వాళ్ళైతే అసలుకే లేవట్లేదు. ఇక్కడికి వస్తే నిద్ర అంటే పండగే వాళ్ళకి. సో వాళ్ళని లేపడానికి వచ్చిన సగం బోళ్ళు తోమేసి ఇక మిగిలిన బోళ్ళన్నీ తోముకొని మళ్ళీ కడపలు అయితే బూదిచ్చేస్తున్నా. అమ్మ కడిగిన తర్వాత మిగిలిన కడపలు ఇంకా 2 ఉంటాయి. ఇది రేకుల కింద కడప అనమాట. దీన్ని కూడా కడిగి పసుపు రాసేసి పూదిచ్చేస్తున్నా. నెక్స్ట్ మన మెయిన్ దర్వాజా ఇంట్లోకి వెళ్తాం కదా, మెయిన్ ఎంట్రన్స్, దాన్ని కూడా కడుక్కొని పసుపు రాసేసుకొని ముగ్గులు అయితే వేసేసుకుంటున్నాను. సో పసుపు రాసుకొని ముగ్గులు వేస్తాము, కానీ దీనికంటే ముందే మనము కొత్త ఇల్లు కట్టినప్పుడు అయితే దీనికి మనము పెయింటింగ్ వేసి డిజైన్లు వేసి ఎల్లో కలర్ అని గ్రీన్ కలర్ అని రెడ్ కలర్ అని వేస్తూ ఉంటాము. సో మొత్తానికైతే కడప కూడా ఉదియడం కంప్లీట్ అయిపోయింది. నా వర్క్స్ కూడా అయిపోయినాయి. ఇక బ్రషింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. బ్రష్ వేసుకొని మనకి ఫస్ట్ బ్రష్ వేసిందంటే కావాల్సింది టీ కదా. నానైతే టీ పెట్టేసిండు. టీ అయితే తాగుతున్నా. టీ తాగితే కొంచెం కడుపులో ఆసరు ఉంటుంది కదా. ఇక మా నాన్న అయితే స్నానం చేసి దేవుడికైతే దీపారాధన చేసేసిండు. దేవుడికి దీపం అయితే పెట్టేసిండు. ఇక నన్ను తులసి గద్దె కడిగి అక్కడ పూజ అయితే చేయి బిడ్డ, అమ్మ వస్తే అమ్మ దీపం పెడితే అని చెప్పిండు. మా అమ్మ మా తమ్ముడును కొత్తింటి దగ్గరికి అయితే వెళ్ళారనమాట. అక్కడ మొత్తం క్లీన్ చేసి రావడానికి. వాళ్ళు వచ్చేలోపు మేము రెడీ అవ్వాలన్నమాట. సో నేనైతే స్నానం చేసేసి ఇక్కడ తులసి గద్దె కాడ మొత్తం కడిగి ముగ్గులు అయితే వేసి దేవుడు తులసి గద్దెలకు అలాగే మహావిష్ణువు అయిన ఉసిరి చెట్టుకి కూడా నేను మొత్తం పూజించేసి రెడీ చేశాను. మా అమ్మ ఇంకా రాలేదు. ఇక నేనే పనిలో పనిగా దీపం అయితే పెట్టేసుకొని మంచిగా మొక్కుకున్నా. ఇక పని అయిపోయింది, కానీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యాలని అడిగేలోపు పెద్దమ్మ నా చేతిలో పూలు పెట్టి అల్లు బిడ్డ అన్నది. పూలు అల్లిన ఇంటికి వచ్చిన మళ్ళీ మా పిల్లలు చాలా సతాయిస్తున్నారు అనేసి మా తమ్ముడైతే వాళ్ళని బెదిరిస్తున్నాడు. మా మమ్మీ కూడా వచ్చేసి మా తమ్ముడు కూడా రెడీ అయిపోయారు. ఇక అమ్మ వచ్చింది, రెడీ అయింది, ఆటో ఒకటి మాట్లాడేసింది అక్కడికి పోవడానికి. అందరికీ ఆటోలో కూర్చున్నారు. మా మమ్మీ ఏదో చెప్పింది, హడావిడిలో అయితే మర్చిపోయినా. నా కొడుకులు అయితే పెద్ద పెన్సులు లెక్క అటోగలు ముంగడ కూర్చొని ఈతలు అయితే కొడుతున్నారు. మొత్తానికైతే బుదరకిచ్చి పెద్దోని వెనకకు పంపించిన, చిన్నోన్ని అక్కడే కూర్చోబెట్టుకున్నాం. ఆటో ఎక్కి అందరం అయితే కొత్తింటి దగ్గరికి అయితే పోయినాము. అక్కడికి పోయిన తర్వాత తలా ఒక సామాన్ దించుకొని అందరం అయితే లోపలికి అయితే పోయినాం అనమాట. ఇక మా పిల్లలు అయితే చూస్తున్నారు ఎక్కడ పోదామా, ఏ తిడ పనులు చేద్దామా అనేసి. అందులో అయితే వాళ్ళు ఫస్ట్ ఉంటారు. సో మా చిన్నోడికి పాయింట్ చదువుతున్నట్టున్నది, ఊరికే పైకి అనుకుంటున్నాడు. బెల్ట్ తెచ్చుకోవడం మర్చిపోయాడు. ఇక నాకు వంగని ఒక మంచి పెద్ద పని అయితే చెప్పిల్లనమాట. ఏమీ లేదు, ఫస్ట్ కడపలు కడిగి దానికి పసుపులు నిండారుగా రాసి పొదిచ్చేసే బిడ్డ అని చెప్పిళ్ళు. సర్లే అనేసి కడపలు కడిగేసి వాటికి పసుపు రాసి పసుపుతోనే ముగ్గేస్తున్నా. తెల్లబిండి తెమ్మంటే మా మమ్మీ నేనైతే ముగ్గు పట్టుకొని పోయినా. తెల్లబిండి ఉంటే మంచిగా కనబడేది, కానీ తెల్లబిండి తీసుకోలేదు. ఇక పసుపుతోనే వేసుకొని కుంకుమ అయితే పెట్టేస్తున్నాము. సో ఇక్కడ కడపలు అయిపోయిన తర్వాత మా అమ్మ అన్నది కదా పెద్దమ్మ, ఇంటి ముందు కూడా కొంచెం చల్లినట్టు చేసి చిన్నగా ముగ్గు అయితే పెట్టని చెప్పింది. సర్లే అని ముగ్గు అయితే పెట్టేసిన. మా పెద్దనాన్న ఇక్కడ ఆ కడపకి పైన గుమ్మం దగ్గర మామిడి ఆకులు అయితే పెడుతున్నాడు. ఇక మా మరదలు మా మమ్మీ ఇద్దరు కలిసి మీటిక పిల్లలు తెచ్చి మొత్తం అయితే పొయ్యి తయారు చేసిళ్ళు. మా పెద్దమ్మ అయితే పొయ్యి అంటు పెట్టింది. నేనైతే వాటికి పూదిచ్చేసి బొట్లు అయితే పెట్టేసిన. గృహప్రవేశం చేద్దాం అనుకున్నారు అమ్మ వాళ్ళు, కానీ ఇల్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సంవత్సరం లోపే పాలు వంగించుకుంటే తర్వాత ఎప్పుడైనా గృహప్రవేశం చేయొచ్చట అని అయ్యగారు చెప్పగానే అమ్మ హడావిడిగా ఫోన్ చేసి ఇలా శనివారం నాడైతే పాలు పొంగించాలి, మీరైతే రండి అని చెప్పిందన్నమాట. పాలు పొంగించడానికైతే అమ్మ ఇత్తడి గిన్నె అయితే తీసుకొచ్చింది. ఇత్తడి గిన్నె లేదా కుండలో అయితే పొంగించాలన్నమాట. సో అమ్మ అయితే గిన్నె తీసుకొచ్చింది. ఇంట్లో గ్యాస్ మీద పాలు పెడితే మాత్రం అటు ఇటు వచ్చేలోపే పొంగుతాయి. ఇక్కడ ఎంత మంట పెట్టి ఎన్ని కట్టెలు పెట్టి మంట పెట్టినా కూడా పాలు అయితే అసలుకే పొంగుతలేవు. ఒక పక్క మంట వస్తుంది, మరో పక్క పొగ అయితే వస్తుంది. వచ్చిన వాళ్ళంతా పొమ్మని లేక పొగ పెట్టినవా అని అయితే అంటున్నారు అన్నమాట. ఇక పాలు పొంగడానికి అయితే తలా ఒక కట్టె పెట్టుకొని మొత్తం అయితే మంటనైతే బాగా పెట్టినాం. ఇక మంట బాగా పెడితేనన్నా పాలు పొంగుతాయి కావచ్చు అని. ఇక ఎంత మంట పెట్టినా కూడా పాలు అయితే పొంగుతలేవు. ఇక అటు చూసి ఇటు చూసి గిన్నె కరెక్ట్గా లేదనేసి మళ్ళీ గిన్నె కింద అయితే 2 పిల్లలు అయితే పెట్టినామన్నమాట. ఇటొకటి అటొకటి. మనకి పాలు అనేది తూర్పు వైపుకి పొంగితే మంచిది అని అయితే చెప్తూ ఉంటారు. సో అట్లా పొంగడానికి అటొక చిన్న బండలు తీసుకొచ్చి పెట్టినామన్నమాట. సో మస్తు టైం అయితే తీసుకున్నది. నాకు దాదాపు 40 నిమిషాలు 45 నిమిషాలు అయితే టైం తీసుకున్నది అనమాట. చాలాసేపు పొయ్యి దగ్గర నిల్చున్నాము.
ఇంట్లో పాలు పెట్టేటప్పుడు కూడా పాలు ఛాయ పెడితే ఫస్ట్ అన్నీ వేసేసి గ్యాస్ మీద పెట్టి మనమైతే పక్కకి వెళ్ళిపోతాము. ఇక్కడ మాత్రం పక్కకి వెళ్ళకుండా కంటి రెప్ప కొట్టకుండా వేయి కన్నులతో వేచి చూసినట్టు పాలు పొంగడానికైతే వెయిట్ చేసినాం అన్నమాట. మొత్తానికి మెల్లగా పొంగడం అయితే స్టార్ట్ అవ్వడానికైతే వచ్చిందన్నమాట. చిన్నగా మెల్లగా ఇక పాలైతే మంట గట్టిగా దాకి పాలైతే పొంగుతున్నాయి. సో పాలు పొంగే టైంలో అందరి ముఖంలో చాలా హ్యాపీగా ఉంది. సో అందరూ చాలా ఒక్క స్మైల్తోని లుక్ ఇచ్చారన్నమాట. సో మొత్తానికైతే మేము అనుకున్నట్టుగా పాలైతే పొంగిపోయినాయి తూర్పు వైపుకి. సో వీఆర్ వెరీ హ్యాపీ అన్నమాట. చాలా సంతోషము, పాలైతే పొంగిపోయినాయి. ఇదే పాలల్లో కొంచెం మసిలిన తర్వాత చక్కెర చపాతీ వేసి ఛాయ్ అయితే అందరికీ పెట్టినామన్నమాట. అందరూ అయితే నవ్వుతున్నారు పాలు పొంగగానే. సో ఇక పాలు పొంగిన తర్వాత అమ్మ నన్నైతే కొబ్బరికాయ కొట్టమని చెప్పింది దాని దగ్గర. సో అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసిన, ఛాయ్ అయితే మసులుతుంది. వచ్చిన వాళ్ళకి స్వీట్ కోసం అయితేనేమో జిలేబీ తీసుకొచ్చాడు, హాట్ ఏమో మిక్చర్ తీసుకొచ్చాడు అనమాట. అందరికీ ఇచ్చేసాము. ఇంటికి వచ్చేసి మళ్ళీ అమ్మ అయితే మంగళారతులు తోమని చెప్పింది అన్నమాట. సో మంగళారతులు అన్నీ తీసుకొని తోముతున్నాను. సో వీళ్ళు ఒకసారి తోమబెట్టుకుంటే ఒక 4-5 రోజుల వరకు దీపారాధనకి అంతా సరిపోతుంది. మొత్తానికైతే మంగళారతులు నీ తోమదామని బయటికి తీసుకెళ్ళిన పితాంబరం అలాగే సర్ఫ్ సోడాతోనైతే తోముతున్నాను. అవన్నీ కలిపినా కానీ దానికంటే ఫస్ట్ ఒక పితాంబరం పెడితే సరిపోయేది అనిపించింది. సో ఎందుకంటే ఇక్కడ తోమడానికి కూడా గిన్నె అవైలబుల్గా ఏమీ లేదు. మొత్తానికైతే తోమేసి తీసుకొచ్చి ఇంట్లో ఆరబెట్టేశాను అన్నమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.